ఒక్కసారి రివ్యూ చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఉదయము మనం 3 కొండల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి అరరాత్ కొండ. అది మన జీవితంలో ప్రభువు ఉచితంగా తన కృపను బట్టి ఉచితంగా ఇచ్చేటటువంటి రక్షణకు సూచనగా ఉంది. ఎందుకు అనంటే నోవహు తన ఓడలో నుండి మొట్టమొదటిసారిగా నీరు ఇంకిపోయేలా ప్రభు చేసిన తర్వాత కాలు పెట్టినటువంటి రక్షణ దినమున రక్షణ స్థలముగా అరరాత్ కొండలపైన కాలు పెట్టాడు. రెండవది దేవుని ప్రత్యక్షతను మనకు సూచనగా చూపించేటటువంటి అహరోను క్రింద ప్రజలతో ఉండగా దేవునితో ముఖాముఖిగా 40 రాత్రింబగళ్ళు దేవుని యొక్క సన్నిధిలో గడిపినటువంటి మోషే ఎక్కిన సీనాయి కొండ, దాన్నే హోరేబు కొండ అని కూడా పిలుస్తారు. ఈ కొండ దేవుని యొక్క గుణ లక్షణాలు, వాక్యము యొక్క ప్రత్యక్షత, అందులో ఇమిడిపోవటం, దాని ద్వారా ప్రజల నడుమ మనకు కలిగినటువంటి అనుభవాన్ని పంచుకోవటం అనేటటువంటి క్రైస్తవ జీవన విధానంలో కొనసాగిపోయే విశ్వాసి అనుభవం గురించి మనకు రెండవ కొండను మనం చూసాం. కేవలం అరరాత్ కొండల మీద నిలబడితే సరిపోదు అనుకున్నాం. మన నడక కొనసాగిపోయి క్రైస్తవ విశ్వాస జీవితంలో పరిపక్వత వైపుకు నడిచేటటువంటి హోరేబు లేకపోతే సీనాయి కొండ వైపుకు వెళ్ళాలి. అది దేవుని వాక్య ప్రత్యక్షతలో మాత్రమే సాధ్యం అని చూసాం. మూడవదిగా సీనాయి కొండను గమనించాం. సీనాయి కొండ పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమును, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిని, పరిశుద్ధాత్ముని అనుభవమును మనకు గుర్తు చేస్తుందని, ఆ సీనాయి కొండ అనుభవంలో మనము ఉన్న సమయంలోనే దేవుని రాజ్య స్థాపనకు అవసరమైనటువంటి స్ఫూర్తిని, పిలుపును మరియు ధైర్యమును కలిగి ఉంటాం అన్న విషయాన్ని ఈరోజు ఉదయం 3 కొండల రూపంలో మనం చూశాం. అయితే ఈ సాయంకాల సమయంలో ప్రభు మనకు ఏర్పరచినటువంటి వాక్య భాగమును నేను మీ ముందు చదివి, మనకు ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యతను ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఆ ఆధిక్యతలో మనం ఏ విధంగా ప్రభువుకు నమ్మకంగా ఎదగాలి, ప్రభువుకు నమ్మకంగా బ్రతకాలి అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు సాయంకాలం చూసే ప్రయత్నం చేద్దాం.